శంకుచూడ కాలసర్పదోషము బేసిక్గా చెప్పాలి అంటే దానకర్ణులు అని చెప్పచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా విపరీతంగా దాన ధర్మాలు చేసి నష్టపోతారని చెప్పచ్చు. అపాత్ర దానం అంటే చెడు సహవాస దోషాలకి లేకపోతే చెడు వ్యసనాలకి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ డబ్బులు లక్షలు కోట్లు బయట ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర తినడానికి రూపాయి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా సహాయం చేస్తూనే ఉంటారు. ఇది శంఖచూడ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క బేసిక్ లక్షణము. భగవంతుడి దగ్గర కానీ తర్వాత పెద్దల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ వీళ్ళకి భక్తి మర్యాద గౌరవం అనేటువంటిది ఉండదు. తర్వాత ఎంత కష్టపడినా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన శ్రమ పెట్టినా రిజల్ట్స్ అనేటువంటి రావడం చాలా కష్టం అవుతుంది. వీళ్ళ యొక్క తల్లికి ఎవరైతే శంఖచూడ కాలసర్పదోషంతో ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క తల్లి గారికి ఖచ్చితంగా గర్భదోషం ఉండే ఉంటుంది. 100% శంఖచూడ అని పిలువబడేటువంటి ఈ యొక్క కాలసర్పదోషం ఉన్న జాతకులకి సిబ్లింగ్స్ అనేటువంటి వాళ్ళంటే పుట్టిన తర్వాత చనిపోవడం, గర్భం అనేటువంటిది పోవడం ఇలాంటివి ఖచ్చితంగా జరిగే ఉంటాయి. ఇవే కాకుండా ఎవరైతే వీళ్ళు పని చేస్తూ ఉంటారో కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి చాలా శత్రుత్వం కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, తెలియనటువంటి టార్చర్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి లాస్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళే. బెట్టింగ్స్లో కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, జోదం కావచ్చు, అన్నీ కూడా తీవ్రమైన నష్టాలు చూస్తారని చెప్పచ్చు. ఇది శంఖచూడ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం అండి. 9వ స్థానంలో రాహు ఉండి 3వ స్థానంలో కేతు ఉండి మిగిలిన 7 ప్లానెట్స్ కూడా ఈ రెండింటి మధ్య బంధింపబడి ఉంటే శంఖచూడ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీ జాతకంలో మీ జీవితంలో ఉంటే కనుక అపాయింట్మెంట్ తీసుకోండి. మీ బర్త్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో నేను చెప్తాను.